క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. మరి యొక్క శ్రమకాల ధ్యానములో ప్రవేశించి లూకా సువార్త 15వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన మారు మనసు పొందు వారిని బట్టి పరలోకంలో కలిగే సంతోషమును గూర్చి చెప్పిన ఉపమానములలో 3వ ఉపమానము తప్పిపోయిన కుమారుడు ప్రేమించే తండ్రి. ఈ ఉదంతమును బోధించవలనని ఆశించుచు సిద్ధపడుచు ఉన్నాను. అందుకొరకు వాక్యంలో నుండి లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనము నుండి 32వ వచనం వరకు ఉన్న భాగాలు మనం చదువుకొని అందులో నుంచి మనం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాము. సరే, ఈ భాగము పలుమార్లు మనం చదివిన భాగాలే కాబట్టి సమయాన్ని బట్టి నేను దాన్ని చదవకుండానే అందులో ఉన్నటువంటి విషయములను మీకు బోధించవలనని నేను ఆశించుచూ ఉన్నాను. ఒక ముచ్చటైనటువంటి కుటుంబం ఈ వచనాల్లో మనకు కనబడుచు ఉన్నది. ఆ కుటుంబంలో 3 వ్యక్తులు ఉన్నారు. తండ్రి, 2 కుమారులు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తండ్రితో కలిసి తండ్రి యొక్క పనిలో భాగస్థుడుగా ఉంటూ సంతోషంగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడు తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని పంచిపెట్టమని లేక తనకు ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. ఇది అసంబద్ధమే, కానీ ఆ ధనమును అతడు సంపాదించలేదు కనుక అలాగూ అడగడము న్యాయము కాదు, కానీ అతడు అడుగుచూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, చివరకు తన శరీరము కూడా తన తండ్రి వలన తనకు సంక్రమించినదే. ఆ సంగతి మరిచిపోయి ఆ చిన్న కుమారుడు తనకు ఆస్తిలో భాగమిమ్మని అడుగుతూ ఉంటే తండ్రి బదులు చెప్పకుండా ఆస్తిలో భాగమును పంచి ఇచ్చిన చరిత్ర ఈ ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం. చిన్న కుమారుడు ఈ విధంగా పాపములో పడిపోవడానికి దారితీసిన కారణాలు ఏమిటి? ఈ విధంగా అతను అడగడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు మానవ స్వభావమే మొదటిగా మనం చూసే స్వభావం. మానవ స్వభావము పాప స్వభావమై ఉన్నది. తండ్రి ప్రేమ నుండి, అదుపాజ్ఞల నుండి వేరు చేసి లోకమునకు ఏకం కావడానికి ఆశించేటటువంటి స్వభావం ఈ మానవ స్వభావమై ఉన్నది. కాబట్టి స్వభావ రీత్యా అతడు మరి ఈ యొక్క పాపపు స్వభావం కలిగిన వాడు కనుక అతడు తండ్రి నుంచి వేరుపడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. 12వ వచనాన్ని మనం చూస్తే, ప్రియమైన వాళ్ళరా, అతడు స్వాతిశయము కలిగినట్టుగా మనం చూస్తున్నాం. నా ఆస్తిలో నాకు భాగమిమ్ము, నా భాగము, నేను అనేటటువంటి స్వాతిశయం. ఎప్పుడైతే నేను, నా భాగము, నాది అనేటటువంటి స్వాతిశయం కలిగిందో అప్పుడే మానవుడు నశిస్తాడు, నష్టములో కష్టములో దిగజారుతూ ఉంటాడు. ఇక 3వదిగా అతనిలో వచ్చినటువంటి మరి ఆలోచన ఏమిటంటే స్వచిత్తము. తన ఇష్టమే నెరవేర్చుకొనవలనే తలంపు. తండ్రి ఇష్టమేమిటో, తండ్రి చిత్తమేమిటో, తండ్రి ఉద్దేశం ఏమిటో తెలుసుకోడు. అయ్యా, మీరేమంటారు? మీ చిత్తం ఏమిటి? మీ ఉద్దేశం ఏమిటి? నాకైతే నాది నేను తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాను, మీరేమంటారు అనేటటువంటి ఆలోచన తండ్రితో చేయకుండా తన స్వచిత్తము, తన ఇష్టమునే నెరవేర్చుకొనవలనేటటువంటి తలంపు అతడు చెడిపోవడానికి మరి ఒక కారణము. 4వదిగా స్వార్థము. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. నా ఆస్తి నాకిమ్ము, నేను నీతో కలిసి ఉండలేను,
నాన్నతో కలిసి ఉండలేను, సుఖంగా సంతోషంగా ఉండాలి నేను, స్వతంత్రంగా ఉండాలి నేను అనేటటువంటి స్వార్థము, ఈ స్వార్థమే అతను పడిపోవడానికి మరి యొక్క కారణము. ఐదవదిగా చూసినట్లయితే శరీరేచ్ఛ, విలాసవంతమైన జీవితం, భోగవంతమైనటువంటి జీవితము, శరీర ఆశలను నెరవేర్చుకునవలనే తలంపు, ఈ ఇచ్చలే అతన్ని పాపములో పడవేయడానికి మరి యొక్క కారణమై ఉంటూ ఉన్నది. ప్రియమైన 13వ వచనంలో అతడు ఆస్తి అంతటిని కూడా సమకూర్చుకొని దూరదేశమునకు పోవచ్చు ఉన్నాడు. ఈ ఆస్తితో సంతోషమును ఆనందమును అనుభవించాలనేటటువంటి తలంపుతో అతడు వెళుచు ఉన్నట్టుగా మనము చూచుచూ ఉన్నాము. 7వదిగా స్వతంత్రత, అంటే తండ్రి ఆధిపత్యం లేకుండా, సోదరుని ఆంక్షలు లేకుండా, నిందలు లేకుండా స్వతంత్రంగా ఉండాలనే ఉద్దేశంతో అతడు విడిచి వెళ్ళిపోవచ్చున్నటువంటి చరిత్ర. డాక్టర్ ఏబి మాసిలామణి గారి తప్పిపోయిన చరిత్ర గురించి వ్రాశారు. ధనమే సర్వంబనుచు, సుఖమే స్వర్గంబనుచు తండ్రిని విడిచితి. ధనమే సర్వం, సుఖమే స్వర్గం అనుకుంటూ నేను తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. అయ్యో, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, దయచేసి నన్ను క్షమించి నీ గృహానికి చేర్చుకుంటూ మరి తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. చిన్న కుమారుడు పాపములో పడిపోవుటకు దారితీసినటువంటి కారణాలు ఒక 7 కారణాలు మనం చెప్పుకున్నాము. అతని యొక్క పాప స్వభావము, అతని యొక్క స్వాతిశయము, అతని యొక్క స్వచిత్తము, అతని యొక్క స్వార్థము, అతని యొక్క శరీరేచ్ఛ, అతడు ఈ యొక్క ఆస్తి అంతటిని కూడా సమకూర్చుకొని దూరదేశమునకు వెళ్ళిపోవుట, అలాగే స్వతంత్రంగా జీవించాలనే తలంపు కలిగి ఉండుట, ఈ 7 మెట్లు తప్పిపోయిన కుమారుని యొక్క భక్తి జీవితమునకు దిగుడు మెట్లు. ఎవరైతే ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారో వారి భక్తి నుండి, విశ్వాసము నుండి దిగజారిపోయేటటువంటి దిగుడు మెట్లు అని గమనించాలి. రెండవదిగా మనం చూసినప్పుడు అతడు పాప జీవితములోనికి వెళ్ళినప్పుడు కలిగినటువంటి ఫలితాలు 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనకు కనబడుచు ఉన్నవి. ప్రియమైనటువంటి వాళ్ళ, అతడు ఆ సొమ్మును సమకూర్చుకుని వెళ్ళిన తరువాత దుర్వ్యాపారము వలన పాడు చేశాడనేటటువంటి మాటలు మనం చూస్తున్నాం. తరువాత అతనికి కష్టం రాగా, కరువు రాగా ఇబ్బంది పడుతున్నాడని చెప్పుకుంటున్నాం. పందులు పొట్టు తింటున్నాడని చూస్తున్నాం. ప్రియమైన పాప ఫలితములు కూడా మనం వరుసగా గమనించినట్లయితే, ఒకటి వేరుపరచొచ్చు ఉన్నది. పాపము దేవుని నుండి మనల్ని వేరు చేయొచ్చు ఉన్నది. ఇక్కడ ఈ కుమారుడు మరి పాప జీవితమును బట్టి, దూర ప్రదేశం వెళ్ళిపోవడాన్ని బట్టి, తండ్రి నుండి, అన్న నుండి, ప్రేమించే కుటుంబము నుండి వేరైపోతున్నాడు. ఇప్పుడు తండ్రి ప్రేమ లేదు, సహోదరుని పరామర్శ లేదు, సహోదరుని ఆదరణ లేదు, ఊరి వారి ఆదరణ లేదు, వేరైపోతున్నాడు. ఎవరైతే పాపము చేయుచున్నారో వారు దేవుని నుండి వేరైపోతున్నారు. రక్షింప నేరకొయినట్లు యెహోవా సమకూర్చ కాలేదు, విన నేరకొయినట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చననే మాటను బట్టి దేవుని నుండి మనము వేరైపోతూ ఉన్నాము. రెండవది దుర్వ్యాపారము, దుర్వ్యసనములు, దుర్గుణములు. దేవుని నుండి ఎప్పుడైతే వేరైపోయామో అప్పుడే అదుపాజ్ఞలు లేవు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి విధానము లేదు. దుర్వ్యాపారము. 30వ వచనంలో అన్నగారు మరి చెబుతూ ఉన్నాడు, వేశ్యలతో తన ఆస్తిని అతను పాడు చేసుకున్నాడు అంటూ అతని మీద నేరం మోపుచూ ఉన్నాడు. దుర్వ్యాపారము. పాప ఫలితం ఏమిటంటే దుర్వ్యాపారము. మూడవదిగా చూచినట్లయితే తన సొమ్ము అంతటిని కూడా వ్యర్థపరుచుచున్నాడు, పాడు చేయుచు ఉన్నాడు. శరీర కోలికలతో, విలాసవంతమైన జీవితముతో తన ఆస్తి అంతటిని కూడా పాడు చేసినటువంటి చరిత్ర.
14వ వచనం మనం చూస్తే తన ఆస్తి అంతటిని కూడా ఆ విలాసవంతమైన జీవితంతో ఖర్చు చేసుకున్నాడు, అంతా పోగొట్టుకున్నాడు అనేటటువంటి మాటలు 4వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక 5వ వచనాన్ని మనం చూస్తే, ప్రియమైన వాళ్ళరా, తండ్రి నుండి దూరమై ఆస్తి అంతా పాడు చేసుకున్నటువంటి ఆ వ్యక్తికి కలగబోయేటటువంటి శ్రమ ఏమిటంటే కరువు వచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, సొమ్ము అయిపోయింది, ఇబ్బంది పడసాగాడు. దుర్వ్యాపారం వల్ల, దుర్వ్యసనాల వల్ల తన సొమ్ము అంతటిని కూడా పాడు చేసుకున్నాడు, ఆస్తి అంతటిని కూడా ఖర్చు చేసుకున్నాడు. ఇప్పుడు కరువు వచ్చింది, కొరత వచ్చింది. ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అవుతామో, తండ్రి నుండి దూరం అవుతామో, దుర్వ్యసనాలతో మన ఆస్తిని పాడు చేసుకుంటామో, అప్పుడు కరువు సంభవించక మానదు. కరువు వచ్చింది. 15వ వచనంలో ఇంకొక మాట చూస్తే, 6వ మాట, ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎంత ఇబ్బంది అంటే తినడానికి కూడా తిండి లేదు. ఆస్తి అంతా ఆరతి కర్పూరం వల్లే కరిగిపోయింది. తినడానికి తిండి లేని పరిస్థితులు, ఇబ్బందులతో అతడు బాధపడుతూ ఉన్నాడు. 7వ మాటలో మనం చూస్తే, పందులు పుట్టి తినేటటువంటి పరిస్థితిలోనికి. ఆకలి తీవ్రత ఎలా ఉంటుందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆకలి తీవ్రత. తండ్రి ఇంటిలో యజమానిగా ఉన్నాడు, చిన్నబాబులాగా దొరలాగా ఉన్నాడు, యజమానిగా ఉన్నాడు. తండ్రి ఇంటిని విడిచి పందులు మేపే బానిసగా మారిపోయాడు. దేవుణ్ణి మనం ఎప్పుడు విడిచిపెడతామో అప్పుడే మనము బానిసలమైపోతాం. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు యజమానులుగా ఉంటాం, తండ్రిని ఇంటి విడిచిపెడితే పందులను మేపే బానిసలముగా మారిపోతాం. ప్రియులారా, దేవుని ప్రేమను కాదని శరీరేచ్ఛలకు కొరకు దేవునికి దూరమైతే, దేవుని కుటుంబానికి దూరమైతే, దేవుని సంఘమునకు దూరమైతే పాపి బ్రతుకు ఇలాంటి పరిస్థితికే దిగజారిపోతూ ఉంది. గుర్తించుకొని దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఈ పాప ఫలితములను గుర్తించుకొని దేవునిలో సాగిపోవడానికి ఇష్టపడవలసిన వారమై ఉన్నాం. అలాగు అతడు పందులను పొట్టు తింటూ ఉండగా దేవుడు అతనికి బుద్ధి కలిగేటట్టుగా చేశారు. ప్రియమైన వాళ్ళ 17వ వచనంలో, అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీద నీ కుమారుడును అనిపించుకున్నటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ప్రియమైన వాళ్ళరా, మూడవ మాట ఏమిటంటే తప్పును తెలుసుకుని తిరిగి వచ్చుట. మొదటి మాట, చిన్న కుమారుడు పాపంలో పడిపోవడానికి దారితీసిన కారణాలు ఏంటో చెప్పుకున్నాం. రెండవ మాట, పాప జీవిత ఫలితములు ఎలా ఉంటాయో చెప్పుకున్నాం. మూడవ మాట ఏమిటంటే తప్పును తెలుసుకుని తిరిగి వచ్చుచున్న చరిత్ర. 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే, మొదటిగా గ్రహింపు. అతనికి బుద్ధి వచ్చినప్పుడు, ప్రియులరా, పందుల పొట్టు కూడా దొరకని పరిస్థితి కలిగినప్పుడు, ఆకలి తీరనప్పుడు అతనికి బుద్ధి వచ్చినది, గ్రహింపైనది. నా తండ్రి ఇంట అనేక మంది కూలివారు సమృద్ధిగా భోజనం చేస్తూ ఉంటే నేనెందుకు ఈ శ్రమ, ఆకలి లేమితో అల్లాడిపోవాలి? బుద్ధి వచ్చింది. పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. తండ్రితో కలిసి ఉండుట క్షేమం, తండ్రితో కలిసి ఉండడం క్షేమం, అన్నతో కలిసి ఉండడం క్షేమం. పశ్చాత్తాపపడుచు ఉన్నాడు. 1 గ్రహింపైంది, 2 పశ్చాత్తాపం కలిగింది, 3 విశ్వాసం వచ్చింది. నా తండ్రి ఇంట సమృద్ధి ఉన్నది. ఇక్కడ కరువు ఉన్నది, కానీ నా తండ్రి ఇంటిలో సమృద్ధి ఉన్నది. కాబట్టి తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. తండ్రి ప్రేమను గుర్తించినటువంటి ఈ యొక్క కుమారుడు తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. ఏమనంటే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళతాను, నా తండ్రి ఇంటికి వెళతాననే తీర్మానం. 5వదిగా మనం చూస్తే ఒప్పుదల. తన పాప జీవితమును తండ్రి యొద్ద ఒప్పుకొనవలననే ఆలోచన చేయొచ్చు ఉన్నాడు.
ఆలోచన చేయొచ్చు ఉన్నాడు, తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు, ఒప్పుకొనుటకు సిద్ధపడుతూ ఉన్నాడు. అయ్యో నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశానయ్యా అని ఒప్పుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇక ఆరవదిగా తగ్గింపు కలిగి ఉన్నాడు. 19వ వచనంలో, నీ కుమారుడు నన్ను అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను. ఒకప్పుడు నాది అనుకున్నాడు, నేను అనుకున్నాడు, నా ఆస్తి అనుకున్నాడు, నా సంపద అనుకున్నాడు. ఇప్పుడు అయ్యా నీ కుమారుణ్ణి అనిపించుకున్నట్టుకు కూడా నేను యోగ్యుణ్ణి కాను. తగ్గింపు కనబడుతూ ఉన్నది, వినయము కనబడుతూ ఉన్నది, విధేయత కనబడుతూ ఉన్నది. నువ్వు కూలివారిలో ఒకనిగా నన్ను చేర్చుకో అనేటటువంటి ప్రాధేయపడేటటువంటి పరిస్థితి కనబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతో వేదనతో తగ్గింపుతో అతడు ప్రార్థించుచు ఉన్నటువంటి ప్రార్థన. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, అతడు ప్రార్థించుచు ఉన్నాడు. దైవజనులు ఈ తప్పిపోయిన కుమారుని చరిత్రను బట్టి నన్ను దిద్దుము చిన్న ప్రాయము అంటూ రాసినటువంటి కీర్తన, వాసిగానే పాపలోకపు వాసుడానో నాయనాని దాసులాలో ఒకనిగా నన్ను చేసి కావుమే నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఇలా తన మనసులో అనుకోవడం మాత్రమే కాదు, వాక్యాన్ని మనం చూసినట్టు 19వ వచనంలో ఆ చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. తన దుస్థితిని గుర్తించి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది వెంటనే ఉన్న పాటున లేచి తండ్రి యొద్దకు వచ్చుచున్నాడు. ఇది నిజమైన మారు మనసుకు సూచన. గమనించాలి. 1 గ్రహించుకున్నాడు, 2 పశ్చాత్తాపపడ్డాడు, 3 విశ్వాసం కలిగి ఉన్నాడు, 4 తీర్మానం చేసుకున్నాడు, 5 ఒప్పుదల కలిగి ఉన్నాడు, 6 తగ్గింపు కలిగి ఉన్నాడు, 7 లేచి తండ్రి యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. తప్పిపోయిన కుమారుని ఎగుడు మెట్లు దిగుడు మెట్లు మనం చెప్పుకున్నాం. దిగిపోయి పాడైపోయిన కుమారుడు మరలా తండ్రి యొద్దకు తిరిగి రావాలనేటటువంటి ఆ యొక్క తీర్మానం, ఆ విశ్వాసం, ఆ ఒప్పుదల, ఆ తగ్గింపు, ఆ పశ్చాత్తాపం, ఆ గ్రహింపు, లేచి తిరిగి తండ్రి యొద్దకు వచ్చినటువంటి ఆ పరిస్థితి అతనికి ఎగుడు మెట్లుగా ఉన్నాయి. ఆ తండ్రి పరిగెత్తుకొని వచ్చి అతనిని ముద్దు పెట్టుకొని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ మనకు కనబడుచు ఉన్నవి. నా తండ్రి నన్ను చూచి పరిగిడుచు తెంచి నాపై బడి ఏడ్చెను. నవజీవానము గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమై యుండును. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమై యుండును. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. తిరిగి వచ్చుటను బట్టి ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చుటను బట్టి కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఏమిటో, బహుమానాలు ఏమిటో 20 వచనం నుండి 23 వచనం వరకు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీద నీ కుమారుడును అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి
వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతని మురికి వస్త్రములను చూచి ముందు వీడికి స్నానం చేయించి బట్టలు తొడిగి నా దగ్గరికి తీసుకురండి, నేను ముద్దు పెట్టుకుంటాను, హత్తుకుంటాను, కౌగిలించుకుంటాను అనలేదు. కానీ ఇంకా దూరమునగా ఉండగానే మురికిగా ఉండగానే మలిన వస్త్రములతో ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళి కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కౌగిలించుకుని ముద్దులతో ముంచెత్తుచున్నాడు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి తండ్రి ప్రేమను, యేసుక్రీస్తు వారి ప్రేమను, దైవ ప్రేమను ఈ చరిత్రలో మనము చూడగలుగుతున్నాం, ఈ ఉపమానంలో మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ కలిగిన బహుమానాలు, తిరిగి వచ్చుటను బట్టి కలిగిన బహుమానాలు కూడా టకటక ఒక 7 సంగతులను మీకు త్వరగా చెబుతాను. తండ్రితో సమాధానం. ఈ తండ్రితో సమాధానం అంటే నీకు నాకు ఏ విధమైన భేదము లేదు అని చెప్పడానికి గాను తండ్రితో సమాధానం అనే దానికి బహుమానంగా ఏ ముఖం పెట్టుకుని వచ్చే ఆస్తంతా తీసుకుని వెళ్ళి అని అతనితో వేరు మాటలు మాట్లాడకుండా పరిగెత్తుకొని వెళ్ళి కౌగలించుకొని ముద్దు పెట్టుకోవడం, ఇది దేనికి సూచన అంటే నాతో నీవు సమాధాన పడుతున్నావు, నీతో నేను సమాధాన పడుతున్నాను, మనమిక వేరు కాము, మనమిద్దరము సమాధాన పడిపోయామనడానికి సూచనగా ముద్దులు పెట్టుచూ ఉన్నాడు. రెండవదిగా పనివారిని పిలిపించి వస్త్రం తొడిగించమన్నాడు. అక్కడ స్నానం అని వ్రాయలేదు, కానీ బహుశా రెండవదిగా స్నానము, పునర్జన్మ సంబంధమైన స్నానము, బాప్తిస్మ స్నానము. తిరిగి తండ్రి యొద్దకు తిరిగి వచ్చుటను బట్టి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము మనకు అక్కడ కనబడుచు ఉన్నది. ఇది రెండవ బహుమానం. మూడవది ఏమిటంటే వస్త్రము, నీతిమంతునిగా తీర్చబడ్డాడు అనడానికి సూచనగా వస్త్రములు, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, సుందర వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ప్రశస్త వస్త్రం, న్యాయ ప్రవర్తన వస్త్రం, పెండ్లి వస్త్రం. అందుకే పురుషోత్తం చౌదరి ఎలా పాడుతున్నారు, అనీతి వస్త్రమెడలించెను యేసు నాదు రక్తమున ముంచెను, వినూత్న యాత్న మెదను నియన్నాడు, గనల్ వినల్ ప్రేమ నాకు చూపెను, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక ఉంగరము పెట్టుచూ ఉన్నాడు. ఈ ఉంగరము దేనికి సూచన అంటే పరలోక బాంధవ్య పునరుద్ధరణకు సూచన. ఇక నీవు నా కుమారుడవు, నాతో పాలి భాగస్థుడువు అనేటటువంటి ఈ పరలోక బాంధవ్య పునరుద్ధరణ, కుటుంబ బాంధవ్య పునరుద్ధరణకు సూచనగా ఉంగరాన్ని పెట్టించుచున్నాడు. పాదములకు చెప్పులు, బానిసలకు చెప్పులు ఉండవు, కానీ ఇదిగో కుమారుడా, నీవు ఇక బానిసవు కావు. పందుల పొట్టు దగ్గర నీవు బానిసగా ఉన్నావేమో, పందుల మేపే దగ్గర బానిసగా ఉన్నావేమో, కానీ తిరిగి నా ఇంటికి వచ్చేవు గనుక ఇక నీవు బానిసవు కావు. అతని యొక్క పాదములకు చెప్పులు తొడిగించండి. విందు చేయిస్తున్నాడు. రక్షింపబడిన ఆ యొక్క తిరిగి వచ్చిన కుమారుని బట్టి ఆ తండ్రి సంతోషమునకు సూచనగా విందు చేస్తున్నట్టుగానే పరలోకంలో కూడా దూతల ఎదుట ఎంతో సంతోషం కలుగుని చెప్పబడిన మాటను బట్టి విందు మారు మనసు పొందిన రక్షింపబడిన పాపికి సువార్త విని, ఆ సువార్త విన్నప్పుడు వెలుగు కలకగా వెలుగును బట్టి, తెలివి కలకగా తెలివిని బట్టి, దేవుని యొద్దకు వచ్చిన వారిని బట్టి విందు. ఇక 7వదిగా సంతోషము. అంతటా ఆ
ఇరుగు పొరుగు వారు, ఆ కుటుంబపు వారందరూ కూడా సంతోషించుచు ఉన్నారని 24వ వచనము. మనము తప్పిపోయిన కుమారుడు దొరికాడు, చచ్చిన కుమారుడు మరలా బ్రతికాడు. ఇది సంతోషము, ఆనందము. ఒకటి, తండ్రితో సమాధానానికి సూచనగా ముద్దులు, అలాగే మరి నీతిమంతుడిగా తీర్చబడ్డానికి సూచనగా వస్త్రం, అలాగే కుటుంబ బాంధవ్యం పునరుద్ధరింపబడింది అనడానికి ఉంగరం, ఇక బానిస కాదు కుమారుడే అనడానికి చెప్పులు, అలాగే మరి సంతోషానికి సూచనగా విందు. ఇదంతా కూడా మనకు కనబడుచు ఉన్నది. చివరిగా 25వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న మాటలు కూడా చెప్పి నేను ముగించేస్తాను. అదేమిటంటే, తండ్రికి సమీపముగా ఉండి తప్పిపోయిన కుమారుడు పెద్ద కుమారుడు. తండ్రి నుంచి వేరై, తండ్రి నుంచి దూరమై తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడైతే, తండ్రికి సమీపంగానే ఉండి తండ్రితోనే ఉండి తప్పిపోయిన కుమారుడు శారీరకంగా తండ్రికి దగ్గరగా ఉన్నాడు, కానీ తండ్రి మనస్సుతో అతని మనస్సు కలువలేదు. చాలామంది సంఘంలో, దేవుని సంఘంలో ఉన్నారు, కానీ దేవుని యొక్క మనస్సు లేని వారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్పబడిన మాటను బట్టి, క్రీస్తు యేసు మనస్సు లేని సంఘ సభ్యులు నేటి దినములలో ఎంతో మంది ఉన్నారు. చిన్న కుమారుని ఇంట్లోకి చేర్చుకున్నప్పుడు కోపంతో మండిపడిపోతున్నాడు పెద్ద కుమారుడు. కోపంతో మండిపడిపోతున్నాడు. 28వ వచనంలో, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. కోపపడి. ఈ పెద్ద కుమారుడు పరిసయ్యులకు, శాస్త్రులకు సూచనగా ఉన్నాడు. కోపం, ఒకటి కోపం, 2 విందులోకి రావడం లేదు. ప్రియులరా, గమనించండి, గ్రహించండి. ఎందుకనంటే తాను మంచివాడినని అతిశయం, తండ్రితో ఉన్నానని అతిశయం, స్వాతిశయం. ప్రియమైన వారలరా, అతడైతే తప్పిపోయాడు, ఆశని పట్టుకుపోయాడు, అయ్యో దూరం అయిపోయాడు, నేనైతే తండ్రితోనే ఉన్నాడనేటువంటి తన సొంత క్రియలను బట్టి స్వాతిశయం కలిగి ఉన్నాడు. తండ్రి ప్రేమనే శంకిస్తున్నాడు. ఎప్పుడైనా నాకేదైనా మంచి చేసావా, ఒక మేక పిల్లనైనా ఇచ్చావా, వాడేమో ఆస్తిని వేషలతో పాడు చేశాడే అని తండ్రి ప్రేమను శంకించుచున్న కుమారుడు కూడానే ఉన్నాడు. కానీ తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేని కుమారుడు. నాకివ్వలేదు, నువ్వు ఎప్పుడు కూడా ఒక మేక పిల్లను కూడా ఇవ్వలేదని తండ్రిని ఎదిరించుచున్న కుమారుడు. నా తమ్ముడు అని అతడు మరి సంబోధించడం లేదు, నా తమ్ముడని సంబోధించడం లేదు, కానీ ఏమని నీ కుమారుడు అనేటటువంటి మాట, నీ కుమారుడు అనేటటువంటి మాట మనము చూడగలుగుతున్నాం. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి ఇలాగు 30వ వచనంలో, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే, వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివి. ఈ నీ కుమారుడు రాగానే, ఈ నా తమ్ముడు రాగానే అనడం లేదు. ఈ నీ కుమారుడు వేరు చేసి మాట్లాడుచూ ఉండినటువంటి తప్పిపోయిన కుమారుడు, బయటే ఉండిపోయిన కుమారుడు. నిజంగా తప్పిపోయిన కుమారుడు పెద్దవాడని మనకు అర్థమవుతుంది. కూడా ఉన్నాడు, కానీ తప్పిపోయాడు. తప్పిపోయిన వాడు తిరిగి వచ్చి తండ్రితో కలిసి విందులో చేరుతున్నాడు. మొదటివాడు కడపటివాడు, కడపటివాడు మొదటివాడు అనేటటువంటి మాట మనము చూచుచున్నాము. ఇక చివరిగా నేను ఇంకో కుమారుని గురించి కూడా చెప్పి ముగిస్తారు. అదేంటంటే, పెద్ద కుమారుడు. ఈ చరిత్రలో పెద్ద కుమారుని లో తండ్రి హృదయం లేదు, క్షమించే హృదయం లేదు, చేర్చుకునే హృదయం లేదు, ప్రేమించే హృదయం లేదు. చిన్న కుమారుడు తండ్రి హృదయాన్ని బద్దలు చేసిన కుమారుడైతే, 3వ కుమారుడు, ఉపమానం చెప్పిన మనుష్య కుమారుడు, యేసుక్రీస్తు అనేటటువంటి కుమారుడు. ఈ కుమారుడు తండ్రి హృదయము కలిగిన కుమారుడు, ప్రేమించే కుమారుడు, చేర్చుకునే కుమారుడు. ప్రయాసపడి భారమును మోయుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చుచున్నానని ఇస్తానని వాగ్దానం చేసిన కుమారుడు. ఆయన సిలువ యొద్దకు వస్తే నిన్ను రక్షించి, నీ పాపభారం, శాపభారం, వ్యాధిభారం, శిక్షభారం, సమస్తమైన భారాన్ని తొలగించి నిన్ను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా తీర్చే కుమారుడు. అందరూ ఈయన వద్దకు వచ్చి రక్షింపబడదాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. తండ్రి వందనములు. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయం. తప్పిపోయిన కుమారుడు తిరిగి
నీ యొద్దకు వచ్చినట్లు మేమందరం కూడా ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉన్నాం. తిరిగి నీ యొద్దకు వచ్చుటకు మీ యొక్క మా తండ్రి దీవెనలు మేము సమృద్ధిగా అందుకున్నట్టుకు, ఆశీర్వదింపటకు సహాయం చేయండి. నీ వంటి హృదయం మేము కూడా కలిగి అనేక మందిని చేర్చుకున్నట్టుకు, దేవుని సంఘాల్లో, మీ సంఘంలో మీరు రక్తం కార్చి సంపాదించిన సంఘంలో అనేక మందిని నీ వైపు త్రిప్పగలుగుటకు అటు దీవెన ధన్యత మా అందరకు దయచేయండి. ఘనత కీర్తి పొందండి. ప్రార్థనకు నెరవేర్పివ్వండి. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించము. మమ్మను శోధనను తేకము, కిన్నును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశ రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.